గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద జరగబోయే రా కదలిరా బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభ ఏర్పాట్లను పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం జరగబోయే బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీకి చెందిన గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటున్న ధూళిపాళ నరేంద్రతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు పార్లమెంటు పరిధిలోని పొన్నూరు నియోజకవర్గంలో రేపు చంద్రబాబు రా కదలిరా సభకి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నవి. పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. రేపు ఏదైతే ఈ సభకి ఎంతమంది ప్రజలు వస్తున్నారు ఏంటనే దాని మీద కూడా మనతో మాట్లాడటానికి మాజీ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు ఈ కార్యక్రమానికి సక్సెస్ కావడానికి ఎంతమంది మనం ప్రజల్ని చేస్తున్నాం? ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పర్యటన గుంటూరు పార్లమెంటు పరిధిలో పొన్నూరు నియోజకవర్గంలో వడ్లమూడి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల పాలనలో వైసీపీ అరాచకానికి, దౌర్జన్యాలకి బలైన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఏదైతే పేదల యొక్క జీవితాలను దెబ్బతీశారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సభ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సభకి సంఘీభావం తెలియచేయటం ద్వారా వైకాపా పాలనకు అంతం పలకాలని చెప్పి ప్రజలు చాలామంది విస్తృతంగా ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున 1,00,000 మందికి పైగా ఈ 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. ఒకవైపు మీరు ఇది క్వారీ దాని మీద కూడా పోరాటం చేశారు. ఇంకో వైపు ఏమో మీ మీద ఇది అంబేద్కర్ విగ్రహం దాని మీద కూడా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్ అవుతున్నాయి. దీని మీద రేపు సభా వేదిక మీద ఏమైనా మాట్లాడబోతున్నారు? అంటే ఇది సభా వేదిక సంబంధించిన అంశం కాదు, కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ నియోజకవర్గంలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలు కావచ్చు, అలాగే రాష్ట్రంలో మైనారిటీల మీద జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో జరిగిన దాడులతో సహా ఈ నియోజకవర్గంలో కూడా ఒక 2-3 మైనార్టీ సోదరులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ ప్రభుత్వంలో. వాళ్ళకు సంబంధించిన అంశాలు కూడా ఈ విస్తృతంగా ప్రజలకు తెలియజేసే విధంగా మేము ఈ వేదిక మీదుగా ప్రజెంటేషన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు భావించేది ఒకటే, అధికారం అనేది ప్రజలు ఇచ్చిన అధికారం అనేవాడు భావించట్లా. ఈ అధికారం ఏదో మా కోసం, మా సొంతానికి, మా దోపిడీ కోసం అనే విధంగా పాలన ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ దోపిడీ పాలనకి ప్రజలు ఈ సభ ద్వారా అంతం పలకబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈ సభ ద్వారా దోపిడీ పాలనకి అంతం పలకబోతున్నారు, ప్రజల్ని భారీగా ఏర్పాటు చేస్తున్నాము. ప్రజా వేదికలాగా దీన్ని ఎన్టీఆర్ ప్రాంగణం అని కూడా ఈ సభా వేదికకి నామకరణం చేశారు. ఈ సభ మీద ఖచ్చితంగా వైసీపీ పాలన చర్మగీతం పాడుతున్నది ధూళిపాళ నరేంద్ర కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో కొండలరావు, గుంటూరు.